ఎన్ని పేజీల అన్డిస్క్లోజ్డ్ అగ్రిమెంట్ మీ సంతకం పెట్టారు మహేష్ బాబు గారు రాజమౌళి సినిమాకి? సార్ నేను మిమ్మల్ని డిస్క్లోజ్ చేయమని అడగట్లా, ఎన్ని పేజీల అగ్రిమెంట్ మీ సంతకం పెట్టారు? అట్లా సంతకం అయితే పెట్టారా? ఏం లేదు, నో కమెంట్ బేసిక్లీ. అలాంటి అగ్రిమెంట్ ఉంటుంది కదా మీద వచ్చాము, మైసూర్ అలాంటి అగ్రిమెంట్ ఉంటుంది కదా, అన్ని సినిమాలకు ఉంటుంది కదా సార్. అంతే, అన్ని సినిమాలు కాదు, ఇలాంటి పెద్ద మీకు సోనీకి నేను అగ్రిమెంట్లు చేశాను కదా, లైక్ రైట్ కంటెంట్. ఎవ్రీ ప్రాజెక్ట్ విల్ గో త్రూ దేర్. ఒకే ఒక్క పాయింట్ చెప్పి ముగించండి. మీ టైప్ ఆఫ్ ఎమోషన్, డెప్త్, థింకింగ్, ఇలాంటి డైలాగులు మహేష్ బాబు రాజమౌళి గారి సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నో కమెంట్ సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మీరు అజ్యూమ్ చేసుకుంటున్నారు ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని. వెన్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్ అఫిషియలీ, దట్ ఆల్సో ఎవ్రీ మూవీ విల్ గో త్రూ ఇట్స్ ఓన్ జర్నీ ఆఫ్ టాకింగ్. ఎందుకంటే మాకు స్క్రీన్ మీద దేవకట్ట పేరు మాత్రమే సరిపోదు, సినిమాలో కూడా దేవకట్ట కనపడాలి. ఆ కంట్రిబ్యూషన్ అదే నేను అడిగింది. తెలీదు, వి డోంట్ నో నథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైంది, లెట్స్ నాట్ ఎంత బలమైన అగ్రిమెంట్ మీద ఉన్నారో మాకు అర్థమైంది. అది అలాంటి మిమ్మల్ని నేను బ్రేక్ చేయదలుచుకోలేదు, ఏది ఇబ్బందికరమైనది కాదు, అవుట్ ఆఫ్ డ్యూ రెస్పెక్ట్. క్యూరియాసిటీ, ఇలా డైలాగ్ రాస్తారని మాకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఇంత కాస్త ఆలోచింపు చేసే మాటలు ఉంటాయి సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జస్ట్ రాజమౌళి గారు వర్క్ చేసి చూడడం ఇష్టం. అదేదా నేను వర్క్ చేస్తున్నానా లేదని పక్కన పడేస్తే, లిటిల్ జర్నీ వీ హ్యాడ్ వైల్ షో చేస్తున్నప్పుడు ఆయన మమ్మల్ని ట్రైన్ చేసిన విధానం, ఆయన వరల్డ్లోకి మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేసిన విధానము, ఆ చిన్న జర్నీ విత్ బాహుబలి, ఆ వన్ డైలాగ్ జర్నీ అయినా, దట్ ఈజ్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ దట్ అడ్మిరేషన్ అండ్ ఆల్ దట్. ఆ ఎక్స్చేంజ్ చేస్తూ అప్పుడప్పుడు మాట్లాడుకోవడాలు ఇవన్నీ జరుగుతుంటాయి. సో ప్రస్తుతానికి లెటస్ కీప్ ఇట్ దట్ వే. ఎనీథింగ్ ట్రాన్స్లేట్స్, నేను ఐ విల్ బీ గ్రేట్ ఆఫ్టర్ 7th. డెఫినెట్లీ హ్యాపీ.